శరణార్థులు అంటే తిరుగుబాటుదారులు అవుతారా రేపొద్దున ఇటలీలో? ఇతర దేశాలు తమ సొంత దేశాల్లో బ్రతకడానికి అవకాశం లేక పారిపోయి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు శరణార్థులుగా మారినటువంటి పరిస్థితులలో వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తూ వచ్చిన యూరప్ దేశాలలో క్రమంగా వాళ్ళు చేస్తున్న దుర్మార్గాల కారణంగా వాళ్ళల్లోని వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్న దుర్మార్గాల్ని మిగతా వాళ్ళు చూస్తూ ఊరుకుంటే అందరినీ వెనక్కి పంపించే పరిస్థితి, ఎవరిని రానియని పరిస్థితి భవిష్యత్తులో రాబోతోంది. ఏదైతే ఇటలీలో అందుకని శరణార్థులని అంగీకరించే ప్రభుత్వాన్ని దించేసి శరణార్థుల్ని వద్దనే ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టారు జార్జియా మెలోనీ ప్రభుత్వం. ఆమె వచ్చిన తర్వాత శరణార్థుల్ని కొత్తగా ఎంకరేజ్ చేయట్లేదు, సరిహద్దులని క్లోజ్ చేసేసింది, చొరబాటుదారులు ఎవరు రావడానికి వీల్లేదని పెట్టింది. ఈవెన్ శరణార్థులుగా ఉన్న వాళ్ళకి కూడా మినిమం ఫెసిలిటీ ఇచ్చి కష్టపడి పని చేసుకుని సంపాదించుకోమని తేల్చి చెప్పింది. దాంతో ఇప్పుడు వాళ్ళు కొత్త ఉద్యమం వైపుకి వెళ్తున్నారు. ఏంటంటే ఆఫ్రికన్ శరణార్థులు ఎవరైతే వచ్చారో వాళ్ళు మాకు ఏం బాలేదు, ఈ దేశంలో ఆహారం సరిగ్గా లేదు, మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, హోటళ్ళు సరిగ్గా లేవు, మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు 3 నెలల నుంచి అన్నటువంటిది ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ మీడియాకి చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? అవాయిడ్ చేస్తోంది వీళ్ళకి సంబంధించినటువంటి బాధ్యత అన్నటువంటి. అంటే వీళ్ళు తిరుగుబాటుదారులుగా మారుతారా లేదా ఇట్లాంటి చూసి ప్రపంచంలో మిగతా వాళ్ళు ఈ చొరబాట్లు ఆపుకుంటారా అనేది చూడాలి.